ఈరోజు సుప్రీంకోర్టు లిక్కర్ స్కామ్లో చాలా స్పష్టంగా డెసిషన్ ఇచ్చింది. ఒకటి, రాజకేశ్వర రెడ్డికి బెయిల్ ఇచ్చేది లేదు. 2, ఇది 3,500 కోట్ల స్కామ్. 3, రాజకీయ నాయకులు అధికారులు అండలేకపోతే ఇంత పెద్ద స్కామ్ జరగదు అన్నారు. 3,500 crores సిట్ విచారణలో ఎంతమంది, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, మిగతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు, ధనంజయ రెడ్డిలు, వీళ్ళందరూ బెయిల్ మీద వచ్చారు. రాజకేశ్వర రెడ్డి 10 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. 3,500 crores అని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నోటి గుండా అతిపెద్ద స్కామ్ అని చెప్పిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి ఎవరు? రాజకీయ నాయకులు బ్యాక్గ్రౌండ్ అని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే ఇంత పెద్ద స్కామ్ ఎవరి గవర్నమెంట్లో జరిగింది? ఎవరు ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నారు మీరు? ఏ మాత్రం విలువలుంటే రాజీనామా చేశాడు వాయిస్ ఉండాలి. 200 కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పి ఢిల్లీ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆనాటి, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కుమార్తె తెలంగాణ, అక్కడ ఒక ముఖ్యమంత్రి సిస్టర్ తమిళనాడు, ఇంతమంది జైలుకి పోయేసి వచ్చారు. ప్రత్యేకమైన చట్టాలు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉన్నాయా? తల దించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఉండాలి. ఇది ఒక్కటి ఓన్లీ 3,500 రూపీస్ స్కామ్ కాదు ఇది. దీంతో పాటు కొన్ని వేల మంది ప్రాణాలు తీసిన కుంభకోణం, కొన్ని లక్షల మంది అనారోగ్యానికి కారణమైన కుంభకోణం, అనేక మంది ఆర్థికంగా కుటుంబాలు నలిగిపోయేదానికి కారణం, పైశాచికంగా ఒక కల్తీ మద్యము పేదోళ్ళ నోట్లో పోసి నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న నాటి ముఖ్యమంత్రి ఈరోజు ఏం సమాధానం చెప్తారు మీరు? ఇంత పెద్ద భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా మీరు నోరు పారేసుకుంటుంటే క్షమించరాని దోపిడీ, ఇది తీవ్రంగా తీసుకోవాలా. ప్రజలు కూడా మంచి గుణపాఠం చెప్పారు, అయినా మీలో మార్పు రాలేదు. ఫైనల్గా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దీని అంతటికీ కారణం లక్షలాది మంది అనారోగ్యానికి, వాళ్ళ ప్రాణాలు, వేలాది మంది ప్రాణాలు పోయేదానికి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యేదానికి నువ్వు కారణం. 3,500 కోట్లు ఆషామాషి కాదు. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ రాజకీయ నాయకుడు మీరు తప్ప, మీ కనుసన్నల్లో మీ రైట్ హ్యాండ్లు, లెఫ్ట్ హ్యాండ్లు, మీ సీఎంఓలో ఉండే అధికారులు అందరూ జైలుకి పోయించారు. ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టు కామెంట్ విన్న తర్వాత ఒక్క క్షణం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండి ప్రజలకి క్షమాపణ చెప్పి, తలదించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పిపోవాలా? రాజకీయ పార్టీలకి, నీ శాసనసభ్యత్వాలకి రాజీనామా చేయాలి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.